మండలంలో దాదాపు 7 గోకులాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 7 గోకులాలు వచ్చి 4 లక్షల రూపాయలు విలువ చేసినటువంటి గోకులాలు. అలాగే చిలకూరులో 8 గోకులాలు శాంక్షన్ అయినాయి. అలాగే చిట్టమూరులో 13 గోకులాలు శాంక్షన్ అయినాయి. మొత్తం కలిసి 28 గోకులాలు శాంక్షన్ అయినాయి. టోటల్ 56 లక్షల రూపాయలతో ఈ యొక్క గోకులం సంబంధించిన షెడ్స్ పేదవాళ్ళు మధ్యవర్తులు వేసేటువంటి సౌకర్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారు కల్పించేందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే 4 పశువులు అయితే 1,85,000 రూపాయలు శాంక్షన్ ఇస్తారు. ఒకవేళ 6 పశువులు అయితే 2,30,000 రూపాయలు శాంక్షన్ ఇస్తారు. 2 లక్షలు వచ్చి గవర్నమెంట్ ఇస్తుంది, 30,000 రూపాయలు వచ్చి బెనిఫిట్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే గతంలో కూడా చాలా గోకులాలు శాంక్షన్ చేశాం, అవి కూడా చాలా వరకు పూర్తి అయినాయి. ఇంకా కూడా గోకులాలు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోమని చెప్పి మేము తెలియజేసుకొని ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా బెనిఫిషరీకి అధికారులకి నా రిక్వెస్ట్, నా సూచన, చేసే గవర్నమెంట్ పేరు చెప్పండి. చెప్పకపోతే కుదరదు. నేనైతే ఒప్పుకోను. మళ్ళీ సీరియస్ చెప్తున్నా. చేసింది చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ పేర్లు చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లా లేకుండా సునీల్ కుమారో లేకపోతే ఇంకొక పేరు చెప్తే అది ఉపయోగం లేదు. కొన్నిసారి కొన్ని కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మాకు జనాలకు ఎవరు చేశారో అర్థం కాకుండా మైనస్ ఓట్లు. ఈ ఊర్లో మైనస్. ఈ ఊర్లో నేను తప్ప కూడా పనిచేసిన లేదు. పెద్ద ట్యాంక్ ఇచ్చా, ఇక్కడ కూడా ట్యాంక్ ఇచ్చా, సిమెంట్ రోడ్లు ఇచ్చా, బోర్లు ఇచ్చా. కానీ ఓటింగ్ వచ్చేటప్పుడు సునీల్ కుమార్ కాలనీ ఇప్పించా. ఓటింగ్ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు కోట్లేదా, సునీల్ కుమార్ కోట్లేదా. అది మంచి పద్ధతి కాదు. చేసేవాళ్ళు కోట్లేస్తే మాకు కూడా ఇంకా చేయాలనిపిస్తుంది తప్ప మీరు చేసేవాళ్ళు కోట్లేకపోతే ఇబ్బందికరణ వాతావరణం. ఇంకా బిడ్డలు చదువుకోండి. దళిత వాళ్ళు కూడా పిల్లలు చదువుతున్నారు. చదివే బిడ్డలు ఆలోచించాలి. చదవని వాళ్ళు కథ వేరు. చదువుకునే బిడ్డ ఆలోచించుకోవాలి. మనకి ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళన్నీ కూడా లోన్లు ప్రొవైడ్ చేశాం. గత 5 సంవత్సరాల్లో లోన్లన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అది కూడా మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి గతంలో మేము కాలనీలు ఇచ్చాం ఈ గ్రామంలో. ఈరోజు దిక్కుముక్కు లేదు. ఇంతకదగా జాండ్ కాలనీ పెట్టి వ్యవహారం చేసే పరిస్థితి. ఈరోజు మేము అన్నీ కూడా క్యాన్సిల్ చేయించి దాన్ని పెంచే 18 అంకరాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టూ విషయాన్ని కూడా ఒకసారి అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా ఈ గ్రామంలో చాలామంది పేదల యొక్క భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు. అది చదువుకున్న బిడ్డలకు మోటివేట్ కావాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు మోటివేట్ కావట్లేదు అర్థం కాని పరిస్థితి. రేపు మీ తాత ముత్తాలు సంబంధించినటువంటి భూముల్ని ఊళ్ళోకి కూటనీలకి అమ్మేసుకొని మీరు ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అట్లాంటి వద్దు అంటున్నా. దయచేసి మీ తాతలు ముత్తాతలు ఉన్న సంపాదించిన భూములు ఏమన్నా వేరే వాళ్ళు ఆగిపోయి చేస్తే మా దృష్టికి తీసుకురండి. మీ భూములు మీకు ఇప్పిస్తాను. నాకేం దీంట్లో పార్టీలు అవసరం లేదు. పేదోడు ఎవడైతే మీ భూములు ఎవరు ఆగిపోయి చేస్తే ఖచ్చితంగా మీకు అప్పచెప్తా. అట్లాకుండా మీరు రాకుండా ఉంటే ఇంతకన్నా అవకాశం ఉండదు మీకు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంతకన్నా ఏ ఎమ్మెల్యే వచ్చి మీకు ఇంత నిక్కచ్చిగా చెప్పే ఎమ్మెల్యే లేదు. ఎవరన్నా భయపడతారు, కానీ నాకైతే భయం విభక్తి లే. నేను మళ్ళీ చెప్తానండి, పేదోళ్ళు ఓట్లు వేశారు, గెలిచాం. నేను భయపడేవాడిని కాదు. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడండి. మీ భూములు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా ఎంఆర్ఓని సర్వేని తీసుకొచ్చి మీ భూములు మీకు అప్పచెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకుని అలాగే పెంచలే ఎస్సీ అట్రాసిటీ కమిటీ మెంబర్, జిల్లా మెంబరు మీ గూడూరులో అందుబాటులో ఉంటాడు. అతని దృష్టికి తీసుకురండి. ఎస్సీ భూములు కానీ ఎస్టీ భూములు కానీ నాకుపోయి చేస్తుంటే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. అట్లా లేకుండా మెట్టే ఉంటామంటే ఇక మీ ఇష్టం. రేపు ఇది జనరల్ అవుద్దో ఇంకోటి అవుద్దో ఇంకోదో మళ్ళీ ఎమ్మెల్యే ఇక్కడ ఉంటాడో లేదో కూడా మీకు తెలియదు. కాబట్టి ఉన్నప్పుడు ఉపయోగించుకోమని చెప్పి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. దాని తప్పు కూడా ఏంటంటే మీరు ఆ రోజు ఏదో పెద్దవాళ్ళు చెప్పారని ఏదో ఈ పొలం అంతా నాది, ఆ పొలం అంతా నాది అంటారు, కానీ మీ పేరు దాంట్లో అడంగల్లో ఎక్కే పరిస్థితి లేదు. మేము అంతా ఆగిపోయి చేస్తున్నాం సార్, 10 ఎకరాలు మేము చేసుకుంటున్నాం సార్ అంటే, కానీ ఎవరిది ఏ పొలం ఎవరిది ఎక్కడ ఉందో కూడా మీకు కూడా తెలియని పరిస్థితి. హద్దులు కూడా మీకు తెలియదు. మేము చెప్పేది ఏంటంటే అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే, మీరు అట్లా సంబంధించినటువంటి భూములు మీకు ఉంటే దయచేసి నా హయాంలోనే మీకు పట్టాలు చేసి ఇస్తా. కాబట్టి అవన్నీ కూడా మీరు ఎక్కడెక్కడ మీ పొలాలు మీ పేరు ఎక్కకుండా ఏ పొలాలు ఉంటాయో అవి మాకు ఇస్తే అవన్నీ కూడా మీ పేరు మీద అర్హులైన వాళ్ళ పేరు మీద ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి
మీ అందరినీ తెలియజేస్తున్నాం. అట్లా కాకుండా మీరు ఇట్లాగే ఉంటాం, మేము జీవితాంతం చేతి కట్టుకుంటాం అంటే నేనేం చేయలేను. నాకు చెప్పాల్సిన బాధ్యత. అంబేద్కర్ పుణ్యాన ఎమ్మెల్యేనైనా నేను చెప్పిన మాట ఒక్కడినా చాలు. నాకు ఇంతమంది ఉన్నారు, ఒక్కడిన్నా రేపు ఇంకోటి 100 మంది చెప్తాడు అతను. కాబట్టి మీకు చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. అయినా ఇళ్ళకాలం మనం ఇట్లా బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి బిడ్డలు చదువుకున్నారు, మీరు ఆలోచించండి. కాబట్టి మన ఆస్తుల్ని ఊళ్ళోకి ఇచ్చేసి వాళ్ళు జమీందారులుగా ఉండి మీరు ఇంకా మీ తాతల దగ్గర నుంచి కూలీలుగా ఉన్నారంటే నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయనని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఊరికి వచ్చినప్పుడు సమస్యల్ని క్షుణ్ణంగా చెప్పండి. అలా చెప్పకుండా అది చూసింది ఇది చూడండి కాదు. మీకు రోడ్లు కావాలా, కాలువలు కావాలా, లైట్లు కావాలా, అవి చెప్తే నేను చేస్తా. అట్లా కాకుండా వేరే పర్సనల్గా నేను మళ్ళీ చేస్తున్న పార్టీలతో నాకు సంబంధం లేదు పేదవాళ్ళ విషయంలో. కానీ పోయినసారి అన్నీ చేశా, కానీ పోయినసారి ఎందుకో ఓట్లు ఎందుకు వెళ్ళదు నాకే అర్థం కావట్లే. కానీ ఇంకైనా సరే పనిచేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోమని తెలియజేస్తున్నా. ఎవరైనా ఈ మినీ గోకులాలో గత 5 సంవత్సరాలు ఒక్క రీజన్ వాళ్ళు ఒకరిని కట్టారా చెప్పండి? ఏమైనా కట్టారా? కట్టే పరిస్థితి లేదు, శాంక్షన్లు చేయరు. ఎస్సీలకి పోయే 5 సంవత్సరాలు ఏం జరగలా, పెరిగింది లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈరోజు పనులు జరుగుతున్నాయి. దాన్ని ఉపయోగించుకోమని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనా అవసరం ఉంటే నాకు మళ్ళీ చేస్తున్న పార్టీతో నాకు సంబంధం లేదు. దయచేసి నిజమైనటువంటి చదువుకున్న బిడ్డ ఎవరు వచ్చినా కానీ ఊరి సమస్యను పరీక్షిస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా ఏపీడీ గారికి, అలాగే మా ఎండిఓ గారికి, మా ఏపీఓకి, అలాగే అనిమల్ హస్బెండరీ మా డాక్టర్ సురేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా సచివాలయ సిబ్బందికి కూడా ఇప్పుడే చెప్పా. మా సచివాలయ సిబ్బంది ఉన్నారా బాబు? మీ అందరికీ చెప్తానన్నా, మా వాళ్ళకి తెలియదు, మీరు వాళ్ళకి మోటివేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు తెలియక ఇబ్బంది పడతారు. అంటే మనం పోవాలా, మీరు మా నాయకులను కలిస్తే కాదు, మీరు డైరెక్ట్గా వచ్చి వాళ్ళతో మాట్లాడాలి, బెనిఫిట్స్ ఇస్తారు. అంతేకాని నాయకుడు సునీల్ కుమార్ నాయుడు కాబట్టి నా దగ్గరకు వచ్చి కనిపించేస్తే అదే కథ కాదు. డైరెక్ట్గా మీరు జనాల్లోకి వెళ్ళండి. సచివాలయ వ్యవస్థ అందరూ బిడ్డలందరూ కూడా చదువుకున్నారు, అంతా పీజీ చేసిన బిడ్డలు, ఇంజనీరింగ్ చేసిన బిడ్డలు ఉన్నారు. మీకు పని వస్తుంది, పేదవాళ్ళకి సేవ చేస్తే మీకు పుణ్యం కూడా. కాబట్టి ఎక్కడ కూడా బెనిఫిషరీ విషయంలో ఏది అవకాశం ఉందా వాళ్ళకి సహాయం చేయమని చెప్పి కూడా మనం అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆడ ఆమె చెప్పింది 3 బిడ్డలు పాపం ఆమె కార్డు ఎక్కిచ్చేశారు, ఆమెకు వచ్చే పెన్షన్ పోయింది. ఇబ్బంది కదా. ఇప్పుడు ఆమె ఏదైనా ఉండొచ్చు, మనకు అనవసరం. మనం చేయాల్సింది చేయాలా. 4,000 రూపాయలు అంటే తమాషా కాదు కదా. కాబట్టి అది ఆప్షన్ వచ్చినప్పుడు చేయండి. ఆప్షన్ వచ్చి మీకు మీ ఉద్యోగాలకు ఇబ్బంది పడే పని చేయొద్దు. ఆప్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు వరుసలో అలాంటి వాళ్ళు చెప్పినట్టువి చేయమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు సంతోషం. నిజంగా బెనిఫిషియరీ అందరూ కూడా కుటుంబం సమేతంగా వచ్చి కూర్చొని ఈ గోకులంలో అందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఇచ్చారు అని చెప్తున్నారు. ఇదే గవర్నమెంట్ పేరు చెప్పడం మర్చిపోతున్నారు. అధికారులు నేను తెలియజేస్తున్నాను, మరొకసారి సూచిస్తున్నా అధికారులందరికీ గవర్నమెంట్ పేరు చెప్పండి, ముఖ్యమంత్రి పేరు చెప్పండి. చెప్పకపోతే కుదిరే పరిస్థితి లేదు. నేను ఒప్పుకోనని చెప్పి కూడా ఈ అవసరమైతే జిల్లా కలెక్టర్ గారికి చెప్తా, అసెంబ్లీలో అడతా. ముఖ్యమంత్రి గారి పేరు చెప్పకపోతే నేనైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మళ్ళీ అధికారులకి తెలియజేస్తూ మరొకసారి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మా లీడర్స్ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటారు.